నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు. ఆవాహంతో పేరేడ్, భారతీయ సంగీతాన్ని వినిపించిన 100 మంది మహిళలు. విజయవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలన్న గవర్నర్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వివరాలు చూస్తే, దేశ చరిత్రలో మరో అద్భుతం రాజధాని నగరం ఢిల్లీలో ఆవిష్కృతమైంది. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించిన యావత్ ప్రపంచం భారత నారీ శక్తిని కొనియాడుతోంది. తొలిసారిగా అందరూ మహిళల సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు కవాతులో పాల్గొన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. దేశ చరిత్రలో మరో అద్భుతం రాజధాని నగరం ఢిల్లీలో ఆవిష్కృతమైంది. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించిన యావత్ ప్రపంచం భారత నారీ శక్తిని కొనియాడుతున్నాయి. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు కవాతులో పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీరులు కూడా ఉన్నారు. కర్తవ్య పథ్లో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా ఈసారి పరేడ్ను నిర్వహించారు. చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీమణులు మన సైనిక శక్తిని చాటి చెప్పారు. దేశ భద్రతలో మన నారీ శక్తిని వీక్షించి యావత్ జాతి గర్వించింది. ప్రతి భారతీయుని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతి విన్యాసం సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడంతో పాటు గగుర్పాటుకు గురి చేసింది. ఆవాహంతో ప్రారంభమైన పెరేడ్లో తొలుత 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సంప్రదాయ బ్యాండ్కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు. 4 Mi-17V హెలికాప్టర్లు ధ్వజ్ ఆకృతిలో విన్యాసాలు ప్రదర్శించాయి. ఈసారి పెరేడ్లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంది. ఫ్రెంచ్ దళం ప్రదర్శన సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి. మహిళా అధికారులు దీప్తి రాణా, ప్రియాంక సేవ్దా ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాకా రాకెట్ వ్యవస్థలకు నేతృత్వం వహించారు. ఆత్మనిర్భరత, నారీ శక్తి ఇతివృత్తాలతో నావికాదళ శకటం ఆకట్టుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు శివాలిక్, కలహరీ క్లాస్ సబ్మెరైన్లను కూడా ప్రదర్శించారు. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, BMP-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. ఎయిర్ ఫోర్స్ మార్చ్కు స్క్వాడ్రన్ లీడర్లు రష్మి ఠగూర్, సుమితా యాదవ్, ప్రతిధి హలువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్ కిరీట్ రోహైల్ నేతృత్వం వహించారు. 260 మంది CRPF, BSF, BSB మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి BSF మహిళా బ్రాస్ బ్యాండ్ ఈ పెరేడ్లో పాల్గొంది. 300 ఏళ్ల బాంబే శాపర్స్ రెజిమెంట్ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించారు. 31 ఏళ్ల మేజర్ దివ్యా త్యాగికి ఈ అవకాశం దక్కింది. ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందుకున్న 19 మంది పెరేడ్లో పాల్గొన్నారు. ఇక ఇస్రో ప్రదర్శించిన చంద్రయాన్ శివశక్తి పాయింట్ శకటానికి వీక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పెరేడ్లో పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్లాస్ రూమ్ శకటాన్ని ప్రదర్శించగా, డెమోక్రసీ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్స్ శకటాన్ని
తెలంగాణ ప్రదర్శించింది. వీటితో పాటు సామాజిక ఆర్థిక కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలు ప్రదర్శించిన 10 శకటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా కూడా హాజరయ్యారు. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీమణి భారతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అన్నారు. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని, ఐకమత్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ పనిచేయాలన్నారు. అడ్డంకులను అధిగమిస్తూ మన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. ప్రజలందరి సహకారంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. Equality and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality, and brotherhood that form the bedrock of our republic. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నివారణ దళం క్యాంపులో ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ గార్డ్ ఆఫ్ ఆనర్ జాహిద్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు దేశం ముందున్న సవాళ్లపై కూడా స్పష్టమైన పరిష్కారాన్ని అందిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికి సమానమైన అవకాశాలు, స్వేచ్ఛను అందిస్తూ హక్కులు కల్పించారన్నారు. I wish you all happy Republic Day to all countrymen. We are celebrating Republic Day here in 10 Battalion NDRF,
and we are also organizing one cultural program on the occasion of 75th Republic Day here. I once again congratulate to all for 75th Republic Day. और 75वें गणतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं सभी को। हम यहाँ पर एकत्रित हुए हैं फैमिली वेलफेयर सेंटर की तरफ से। हम फ्लैग होस्टिंग करते हैं NDRF से। तो हमारे यहाँ काफ़ी फैमिलीज हैं अंदर, तो हम लोग 26 जनवरी का प्रोग्राम फ्लैग होस्टिंग करना है हम लोग रखते हैं, ताकि ये सारे बच्चे इकट्ठे हो सकें इस प्लेटफॉर्म पे और बच्चे भी अच्छी तरह से परफॉर्म कर सकें आगे जाके। तो बच्चों को हम एक छोटा सा प्रोग्राम रखते हैं और महिलाओं का, तो वो अच्छी तरह से संपन्न हो जाता है। सारे देशवासियों को 26 जनवरी की बहुत बहुत शुभकामनाएं। తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేస్తూ ప్రజాస్వామ్య లౌకిక విలువలను పెంపొందించేలా మేధావులు రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 19న జాతికి అంకితం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్ర చరిత్రలో ఒక నవశకం అవతరించింది. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. 2022వ సంవత్సరం ఏప్రిల్ 4న చిత్తూరు జిల్లాలో నుంచి 20 మండలాలు, నెల్లూరు నుంచి 14 మండలాలు కలిపి 34 మండలాలుగా 4 రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లాకు మొదటి కలెక్టర్గా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు కోసం శ్రీ పద్మావతి నిలయం కేటాయించిన టీటీడీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతి వివరాలను ఈ సమయంలో మీ ముందు ఉంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నా. వాలంటీర్ల సహకారంతో అన్ని ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజల గడప వద్దకే చేరుతున్నాయి. 0.36 హెక్టార్స్లో పాలీ హౌసులు, షెడ్ నెట్ హౌసులలో కూరగాయలు, పూల సాగులు, 47 హెక్టార్లో ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకం అమలు చేయడం జరుగుతాం. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 2023-24 సంవత్సరానికి 5,000 ఎకరాలలో 15 కోట్ల వ్యయంతో బిందు తుంపర్ల సేద్యం పరికరాలను రైతులకు అమర్చడం జరిగింది. ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా దాదాపు 37 కోట్లు మార్కెట్ రుసుము కింద ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయరామరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లా సమగ్రాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకోవడం ఎందరో వీరుల త్యాగ ఫలం. మన గుండెల్లో నిండిన దేశభక్తిని సాటుకుందాం. కడప వారు ఈనాటి పెరేడ్ కమాండర్ గా ఉంటున్నారు. వారి సారథ్యంలో, వారి ఆధ్వర్యంలో లెడ్ బై శ్రీ బి స్వామినాయక్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. అనంతరం 3వ కంటెంజెంట్ వాడికి ఖరీదైన వైద్యం నిర్వహించి జరుపుతా ఉంది రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వైఎస్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. వెల్కమ్ బ్యాక్. గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేశారు.
ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డితో కలిసి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. కవాతులో వివిధ శాఖల అభివృద్ధిని ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 2,04,798 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, వైఎస్ఆర్ రైతు భరోసా పథక నిధులు ప్రతి రైతుకు అందాయన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో యోగా సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇస్తున్నానని జిల్లాకు చెందిన అంతర్జాతీయ యోగా సాధకురాలు అరుణ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి రాయితీగా 13,500 రూపాయలు చొప్పున వరుసగా 5వ సంవత్సరంలో జిల్లాలో 2,19,766 మంది రైతు కుటుంబాలకు 259 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం అయినది. సంవత్సరంకు 15వ ఆర్థిక సంఘ నిధులు, తలసరి మరియు వృత్తి పన్నుల గ్రాంట్ల కింద 54,17 లక్షల రూపాయలను విడుదల కాగా అవి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు జమ చేయడం జరిగింది. కాంపిటీషన్స్లో కూడా పాల్గొనడం జరిగింది. ఏ కాంపిటీషన్లో కూడా నాకు ఫస్ట్, సెకండ్ వరించడం నాకు ఎంతో ఆనందకరమైన విషయం. అదేవిధంగా నేషనల్స్, ఇంటర్నేషనల్, డిస్టిక్, ఇంటర్ డిస్టిక్, జోనల్, సౌత్ జోనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్లో కూడా అండమాన్లో జరిగిన ఇంటర్నేషనల్లో కూడా నాకు ఫస్ట్ ప్లేస్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ పురస్కారాలన్నింటినీ నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. కానీ ఈ సంవత్సరం 75వ గణతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. అదే ఎందుకంటే నాకు రాజ్భవన్ నుంచి అంతర్జాతీయ యోగా క్రీడాకారిణిగా సర్టిఫికెట్స్ అన్నీ పంపించడం జరిగింది. వాళ్ళు బాగా స్క్రూట్నీ చేసి నన్ను తేనీటికి విందుకి ఆహ్వానం పలకడం జరిగింది. శరీరం ఏది చెప్తే మనసు కూడా అదే చేసేటట్టుగా మనం నియంత్రణలో ఉంచుకోవడం యోగా ద్వారానే సాధ్యమవుతుందని చెప్పడం చాలా మంచి విషయం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ సైనికుల సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి సురేంద్రబాబు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరులో అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సురేంద్రబాబు మాట్లాడుతూ అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక దినాల్లో వారిని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ ఢిల్లీ తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో స్తూపం నిర్మించామని, వీర జవాన్ల స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 1962 వార్, 1965 వార్ మరియు 1971 వార్ ఈ యుద్ధంలో ఎవరైతే మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన సైనికులు అమరులైనారో వారి యొక్క జ్ఞాపకార్థం వారి పేర్లు ఇక్కడ లిఖించబడ్డాయి. అంతేకాకుండా చిత్తూరులో చనిపోయిన సైనికులే కాకుండా మన భారతదేశంలో చనిపోయిన సైనికులందరి తరఫున మెమోరియల్ నిర్మించడం జరిగింది. ఆర్మీకి సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ జరిగినా జనవరి 15 ఆర్మీ డే కానీ, జనవరి 26 రిపబ్లిక్ డే కానీ, ఆగస్టు 15 మొత్తం ఇటువంటి ఏ విధమైన విశిష్టమైన రోజులు వచ్చినా కూడా ఇక్కడ మాజీ సైనికులు అందరూ వచ్చి మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా మేము భావిస్తాము. ఢిల్లీ వార్ మెమోరియల్ తర్వాత చిత్తూరు వార్ మెమోరియల్ అయితే 2వ ప్లేస్ లో ఉంది. ఈవెన్ ఢిల్లీ వాళ్ళే వచ్చి దీని ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసుకెళ్తున్నారు. కార్గిల్ డే అయితే ఇంకా ఎక్కువ, దీనికంటే ఎక్కువ కార్గిల్ డే మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆత్మలు ఇక్కడ దాన్ని మేము తట్టి లేపుకోవాలి, దాన్ని గౌరవించాలి మేము. కాబట్టి ఆ కార్గిల్ ఎంతో మంది మా వాడు అసూలు బాస్తున్నారు. ఇక్కడ నిశ్చిప్తమై ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. వాళ్ళు పండగలాగా ఉంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం. చాలా సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంతరంగా జరిపిస్తూ వస్తున్నారు పరీక్షా పే చర్చ. మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా పేరెంట్స్ ఒకటిగా కలుస్తున్నారు. ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసుకొని సరైన డెస్టినేషన్ ని ఎంచుకోవడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు వచ్చేసింది పరీక్షా పే చర్చ 2024. పదండి, ఒత్తిడిపై నియంత్రణ సాధించి జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకుందాం. పరీక్షా పే చర్చలో కలుసుకుందాం. अपनी क्षमता, अपनी प्रायोरिटी, अपनी आवश्यकता, अपने इरादे, थोड़ा हर अपेक्षाओं को उसके साथ जोड़िए. పరీక్షా పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. బ్యాక్ టు న్యూస్.
నెల్లూరులో వికసిత భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహించారు. అధికారులు పాల్గొని కేంద్ర పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పథకాలతో తాము పొందిన లబ్ధిని వివరించారు. కొత్తగా మంజూరైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ పీఎం స్వనిధితో చిరు వ్యాపారాలు ప్రారంభించి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులతో ఆరోగ్య భద్రత కలిగిందన్నారు. తర్వాత అది క్రమంగా కట్టేశాము. తర్వాత బ్యాంక్ వారే పిలిచి మళ్ళీ 20,000 రూపాయలు లోన్ ఇచ్చారు. దాంతో ఇంకో టైలరింగ్ మెషిన్ తీసుకున్నాము. ఇంకొక మనిషిని పెట్టుకొని ఇంకా టైలరింగ్ అనేది వృద్ధి చేసుకున్నాము. మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి వచ్చింది. ఈ కార్డుల వల్ల మేము ఈ రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాలకు కూడా పోయి చూపించుకునేదానికి వీలుంది. వికసిత్ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. మాకు ప్రధానమంత్రి సార్ ఇచ్చిన ప్రతి పౌష్టిక ఆహారం మాకు అందుతుంది. 5,000 నాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి సారు నా అకౌంట్లో జీరో అకౌంట్లోకే వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 6 ఏళ్లుగా పరీక్షల ముందు నిర్వహిస్తున్న పీఎం పరీక్షపై చర్చ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చిందని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత మధుబాబు తెలిపారు. ఈ నెల 29న జరగనున్న పరీక్షపై చర్చ కార్యక్రమం సందర్భంగా ఆయన శ్రీకాకుళంలో దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇస్తున్న సలహాలు సూచనలు విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉండే ఒత్తిడిని జయించేందుకు దోహదపడుతున్నాయన్నారు. ఈ నెల 29న ప్రధాని పరీక్షపై చర్చ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకు విద్యార్థులు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 15 లక్షల మంది తల్లిదండ్రులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. చాలా విజయవంతంగా వాళ్ళ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల్ని చక్కగా రాయగలిగారు. ఈ ప్రోగ్రాంలో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇప్పటికే ఈ సంవత్సరం చాలా ఆసక్తికరంగా 15 లక్షల ఉపాధ్యాయులు అలాగే 5 లక్షల పేరెంట్స్ కూడా ఇందులో రిజిస్టర్ చేయడం జరిగింది. విలువైన సూచనలు పాటిస్తారని, అలాగే మీ 10th క్లాస్ అటు ఇంటర్మీడియట్ అలాగే 9th క్లాస్ పిల్లలు కూడా అందరూ కూడా పరీక్షల్లో సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటూ ఆ ఊరు రాష్ట్ర పటంలో ఒక చిన్న కుగ్రామం అయినా దేశ సేవలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న ప్రాంతం. వ్యక్తి ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే మిన్న అనే నినాదానికి కట్టుబడిన ఆ గ్రామం నుంచి వందల సంఖ్యలో యువకులు సైనికులుగా దేశ రక్షణలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల పరిధిలోని పెద్ద మురహరిపురం గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఒకరు సైనికుడిగా దేశానికి సేవలు అందిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో తమ గ్రామానికి చెందిన 250 మంది యువకులు ఆర్మీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, నేవీ వంటి వింగుల్లో పనిచేస్తున్నారని, ఇందుకు వారి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారని జిల్లా డిఫెన్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ ఎక్సర్విస్ ఫెడరేషన్ శ్రీకాకుళం ప్రెసిడెంట్గా ఒకటే చెప్తున్నాను, మన జిల్లాలోని ఇంతమంది సైనికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనకు కావాల్సిన వసతుల్ని వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. మన యువతకి ఈ వసతులు కల్పించినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఆర్మర్ ఫోర్సెస్ వైపు మొగ్గు చూపుతారు. ఒక డిసిప్లిన్ ఫోర్సెస్ వైపు వెళ్ళినప్పుడు మన జిల్లా బాగుపడుతుంది, తద్వారా మన స్టేట్ కూడా బాగుపడుతుందని గుర్తించాలి. మన జిల్లా వారికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వగలం. డెఫినెట్గా మన దేశ అభివృద్ధికి మనం కూడా తోడ్పడతాం, మన వంతు కూడా ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా విన్నవించుకున్నానండి. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ నాయకులు కానీ, రాజకీయ పార్టీ ఎవరైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన అవసరాలను తీర్చగలిగినప్పుడు డెఫినెట్గా మనం కూడా దేశ సేవ గురించి ముందుకు వెళ్ళగలుగుతాము. మనం పురోభివృద్ధి కలంటే ఎవరో ఒకరికి అడుగు ముందుకేయాలి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మా పెద్ద మురహరిపురం, చిన్న మురహరి, డోకులపాడు ఇలాంటి ఏరియాల్లోని సంస్థను ఏర్పాటు చేయాలి. డిఫెన్స్కి అనుగుణమైన సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి నా మరొక చిన్న విరామం. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్, పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు.
ఇండియా, ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడ్డాయని 2026 సంవత్సరాన్ని ఇండియా ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకుంటామని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా ప్రకటించారు. ఈరోజు కొత్త ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ దేశాధినేత ఇమ్మాన్యుయల్ మెక్రాన్ భారత్కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినట్టు తెలిపారు. డిఫెన్స్ స్పేస్ భాగస్వామ్యం, ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఏరియన్ స్పేస్ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ స్టార్ట్-సి కార్యక్రమం కింద సెనెగల్లో సోలార్ అకాడమీని ఏర్పాటుకు ఇరు దేశాలు సమ్మతించాయన్నారు. Co-development, co-production, with the whole and also building the defense supply chains between the two countries so that they can not only fulfill the defense needs of India and France but also can be a useful contributor to the security partnership with other countries who might be in use of similar products. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే 2,56,02,000 మంది విద్యార్థులు, 14,93,000 మంది ఉపాధ్యాయులు, 5,69,000 మంది తల్లిదండ్రులు పరీక్షా పే చర్చ కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు. ఆవాహంతో పేరేడ్, భారతీయ సంగీతాన్ని వినిపించిన 100 మంది మహిళలు. విజయవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలన్న గవర్నర్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.